ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నానెప్పుడు మేకను కోస్తాడా? ఇది తినడానికి కాదు, పెంచుకోవడానికి. దీన్ని అక్కడ కట్టి. నీరజ, అమ్మమ్మ ఎక్కడా? నువ్వు ఇంట్లో లేకపోతే ఏం చేస్తుంది? ఎక్కడుంటుందో నీకు తెలుసు కదా. అవునా? నువ్వు కావాలయ్యా. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. అమ్మమ్మ లే లే. ఏంటే? నీకెన్నిసార్లు చెప్పాను ఈ సోఫాలో కూర్చోద్దని? ఇది మనిల్లు కాదు, మన యజమానిల్లు. ఎవడొస్తున్నాడు, ఎవడు చూస్తున్నాడు? ఇల్లు కట్టేసి వదిలేసినాడు. నువ్వు దీన్ని కాపలానా ఏటి? అయినా నీ వయసులో అనుభవించాల్సింది నాకు ఈ వయసులో దొరికినాది. ఇప్పుడైనా అనుభవించినవే. కోపం తెప్పించొద్దమ్మమ్మా. మనకుండడానికి దిక్కులేనప్పుడు మన యజమాని మనకి ఇక్కడ నీడనిచ్చారు. ఆయన ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కొత్తగా ఉండాలిగా. ఇక్కడి నుంచి పద, వెళ్ళి పని చూసుకుందాం. పద వదులు, పద, వదిలే. పద. అది అది మన ఇల్లు. పద. నేను టీవీ చూస్తే ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా. రామమ్మా. మీ నాన్న నిన్ను మాంసం అట్టరమ్మంటే నువ్వేకగా మేక నట్టుకొచ్చేసినావా? బాగా లేతగా ఉందే, కోసి ఉప్పెట్టేస్తానే. అమ్మమ్మ, మేక మీద చెయ్యేస్తే ఊరుకునేదే లేదు, అది కడుపుతో ఉంది. ఎక్కడికి నాన్న? నువ్వు మీ అమ్మమ్మ కలిసి ఆ మేకకి సీమంతం చేయండి. నేను వెళ్ళి టీ దాకొస్తాను. నాన్న, నేను పొలానికి వస్తాను నాన్న. అమ్మమ్మ చారు చేస్తుంది, తినేసి వెళ్దాం. కాస్త ఇసం ఉంటే పెట్టమను. మాసం కూర చేస్తానని చెప్పి చారు పెడితే నేనెందుకు తింటాను? నువ్వు మీ అమ్మమ్మ కలిసి బాగా తినండి. నాన్న, నీలవేణి, నిన్ను చూస్తుంటే మీ అమ్మను చూస్తున్నట్టే ఉంది. నీ అందాన్ని తెలివిని చూసే అదృష్టం దానికి లేకుండా పోయింది. నీకు పెళ్లి చేసి నేను కన్ను మూస్తే నాకు అదే సంతోషం. ఆవులు మేకల గురించి కూడా ఎంత మంచిగా ఆలోచిస్తున్నావు. నీకు ఎట్టాంటి సంబంధం కుదురుతాడో ఆ దేవుడు. నీకంటూ ఒకడిని ఎక్కడో పుట్టించే ఉంటాడులేవే. మళ్ళీ మొదలు పెట్టేసావా అమ్మమ్మ? నాకు పొలంలో చాలా పనుంది, మీరు తినేసేయండి, నేను వెళ్తాను. అదే అరే టీ ఎవరా? అలాగే. కాస్త టీ నీళ్ళు ఎవరా అంటే నీళ్ళ టీ ఇచ్చావేట్రా? మీ అమ్మాయి పోసిన పాలే కదా. నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు, నా కూతురు పోసిన పాలల్లో నీళ్లున్నాయని. నా కూతురికి లీటర్ పాలల్లో కనీసం పావు లీటర్ పోయమంటే అలా చేయడం తప్పంటది. మనము నీళ్లు పోసి వ్యాపారం చేసేవాళ్ళు నీళ్లు పోతే తాగేవాళ్ళు ఏమైపోవాలని అస్సలు పోయినవదు. ఇదిగో నువ్వు ఒక 1/2 లీటర్ నీళ్లు పోతావు, నీ తమ్ముడు గాడు ఇంకొక 1/2 లీటర్ పోతాడు. ఇలా చేస్తే టీ ఎలా బాగుంటుంది?
ఏంటిది టిప్పు టిప్పా నీ కంటికి నేను డ్రైవర్లా కనిపిస్తున్నా ఎందుకు కొడుతున్నావు? సిటీలో ఇలాంటివన్నీ కామను. కిలోమీటర్కి ఎంతనే డబ్బులు కూడా తీసుకుంటారు తెలుసా? డబ్బులు తీసుకొని దింపడానికి మానవత్వంతో తీసుకొచ్చి దింపడానికి చాలా తేడా ఉంది. వీడికి ఇలాగే అవ్వాలి. మానవత్వంతో సాయం చేసేది మా ఊరోళ్ళు మాత్రమే. దాని కూడా నువ్వు డబ్బులు ఇచ్చి చంపేయకు. పూర్ విలేజ్ పీపుల్. మాయా యో ఎస్ ఓ ఐ యో దుబాయ్ శ్రీను. హాయ్ బాబ్స్, ఎలా ఉన్నావు? నేను బాగానున్నాను అల్లుడు. నువ్వేటిలా ఈ అవతారం వేటి? నాకేంటి మాయా, నేను బాగానే ఉన్నాను కదా. అంటే మేకలు భయపడతాయేమోనని. ఎంతకీ దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చావు? ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చాను మాయా. ఇంకా మా నాన్న కూడా కలవలేదు. అయితే అల్లుడు కొట్టి ఇదిగా అది రిపోర్ట్. నీళ్ళు ఇచ్చావేంట్రా? ఈ కోట్లో అన్ని ఒకటే. ఇచ్చిన తాగు. మాయా నీలవేని ఎలా ఉంది? రేయ్, నాకు 3 కూతుర్లున్నారా. నీళ్ళు ఒక్కతని కనిపిస్తుందా? నీ 3 ఆడపిల్లల్లో నా కోసం కన్నది నీలవేనే కదా మాయా. ఎంతకే తను ఎలా ఉంది? తను బానే ఉందిరా. ఎంతకి నీ వెనకేట్రా అంత పెద్దగా ఉంది? అంటే అంటే జిమ్ బాడీ కదా మోయా. ఈ మాత్రం ఉంటుంది మోయా, ఈ మాత్రం ఉంటుంది. ఓ నీ ఎదంగాల, నేను అడిగింది నీ ఈపు గురించి కాదురా, నీ ఈపు మీద ఉన్న సంచి గురించి. నువ్వు అడిగింది బ్యాగ్ గురించా? మోయా, దీని నిండా నీలవేరు కోసం గిఫ్ట్లు చాలా ఉన్నాయి. అంటే నాకేం తేలేదురా. భలేవాడు మోయా, నీ కోసం మందు తెద్దాం అనుకున్నాను. కానీ నీలవేనికి ఇష్టం ఉండదు కదా, అందుకే తీసుకురాలేదు. కనీసం నీలగిరి తైలమైనా తీసుకొచ్చావా నా కోసం? తెచ్చాను. అయితే ఇవ్వు. అయ్యి బాబు, ఏంటే తొందర? నువ్వు వచ్చి దిగావుగా, నాకు ఖచ్చితంగా కావాల్సిందే. నీ నీలగిరి తైలం గురించి పక్కన పెట్టి ముందు నా నీలవేడి గురించి చెప్పాయా. నేను అర్జెంట్ గా వెళ్ళి కలవాలి. అది ఇప్పుడు పొలంలో ఉంటదిరా. అయితే నువ్వు వెంట వెళ్ళి కలుస్తాను, ఈ గిఫ్ట్ అని ఇచ్చేస్తాను. ఎందుకురా దాని ఎంట పడతావు? నాకంటే మంచి నీకెక్కడ దొరుకుతాడు మాయా. ఆ మాట అది చెప్పాలి. తన్నోడితో చెప్పింది మాయా. వస్తున్నా ఈడు అడవుడేంటో. నిలవేని బయటలతో పొలం దున్నిస్తే డబ్బులు ఖర్చు అవుతాయని మగాళ్ళు చేసే పని కూడా నువ్వే చేసేస్తున్నావా? కనీసం ఈ పొలం నీది కూడా కాదు. పక్కోడి పొలం కోసం ఎందుకింత కష్టపడుతున్నావు? పక్కనోడిదా మనదా అని కాదు, పని సరిగ్గా చేయడం ముఖ్యం. పనంతా నువ్వే చేసేసి డబ్బంతా వాడికి ఇచ్చేస్తే నీకేం మిగులుతుంది? నీకంటూ ఎంతో కొంత మిగిల్చుకోవాలి కదా. చెప్పకుండా తీసుకుంటే దొంగతనం అవుతుంది కదా. మనకంటూ రాసిపెట్టుంటే మన నిజాయితీకి తగ్గట్టు డబ్బులు ఎక్కువ రాకపోయినా రావాల్సినంత డబ్బులు వస్తాయి కదా. అయినా పెళ్లి చేసుకుని పిల్లలు కనాల్సిన వయసులో ఎందుకింత కష్టపడుతున్నావు? నా 2 చెల్లెళ్ళ భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించాలి కదా. నీలవేణి, ఏంటక్కా? ముందు చూడు.